అన్నదాత పరిస్థితి దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు ఉందండి. ఆంధ్రాలో ఏమో అకాల వర్షాలు, తెలంగాణలో తగ్గిముఖాన్ని పట్టినాయి. ఇక్కడ వరి కోత మిషన్ల షార్టేజ్. ఏ మిషన్ కూడా 2 ఎకరాలకి, 3 ఎకరాలకి, 4 ఎకరాలకి, 5 ఎకరాలకి ఆ మిషన్స్ రావట్లేదు. 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉంటేనే వస్తున్నాయి. పైన వాతావరణం పొడక అయితే ప్రస్తుతానికి భగవంతుడి దయ వల్ల అయితే బాగానే ఉంది. కానీ ఇట్లా 20 రోజుల నుంచి చూస్తున్నాం. ఎప్పుడు చూసినా వరి కొత్త మిషన్లు బాగా టైట్ ఉన్నాయి. అరే ఒక 100 రూపాయలు ఎక్కువ ఇచ్చన్నా మనం పని చేసుకుందామంటే అదొక టెన్షన్. ఇక్కడేమో రేట్ డౌను. ఎప్పుడు కూడా వడ్ల రేటు నాకు తెలిసి 2000 లోపు ఎప్పుడు లేదండి. ఈ సంవత్సరమే 1850 చొప్పున పచ్చి తీసుకుంటున్నారు. అన్ని పెట్టుబడులు ఒక్కొక్కరికి దాదాపు ఇంచుమించు ఈ 1850 రూపాయలు ఇస్తే అసలు ఏం మిగలదండి. లేబర్ ఛార్జీలు పెరిగినాయి, మందులు పెరిగినాయి, పెస్టిసైడ్లు పెరిగినాయి, తెగుళ్ళు పెరిగినాయి. కానీ రైతు ఆదాయం మాత్రం పెరగల. ఎంత సతాయింపులు అంటే ఒక్కొక్క రైతుతో ఒక్కొక్క బాధ. కొంతమందికేమో పొలాలు లోపలుండి దారులు లేని బాధ, ఇంకొకళ్ళకేమో తక్కువ పొలం ఉండి బాధ, ఇంకొకళ్ళకేమో లేబర్ బాధ. అసెంబ్లీలో కూర్చొని గంటల తరబడి స్పీచ్లు ఇచ్చే వాళ్ళు అసలు కనీసం రైతులకి సపోర్ట్గా మాత్రం ఒక్కళ్ళు ఎప్పుడూ మాట్లాడలే. నేను నా 20 ఏళ్ళు టైంలో ఒక కామారెడ్డి ఎమ్మెల్యే మాత్రం గళం విప్పారు అసెంబ్లీలో. ఒక్కొక్క ఊళ్ళో దాదాపు ఈ రైతు మిషన్లు ఇవన్నీ అక్కడ ఉన్న వాళ్ళకే లబ్ధి కానీ లేనివాడికి మాత్రం అందుబాటులో ఉండలేదండి. ఇది గవర్నమెంట్ కూడా రైతు కోత మిషన్లు డైరెక్ట్ మార్కెట్లోకి దించితే కొంచెమన్నా గుడ్లో మెల్లగా ఉంటుంది. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు వరి కోత మిషన్లు గవర్నమెంట్